హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ beautybybhavs. ఈ వీడియోలో మనం ఈ మేకప్ లుక్ని ఎలా చేయాలో నేర్చుకుందాం. సో ఫస్ట్ మేకప్ని మాయిశ్చరైజర్తో స్టార్ట్ చేద్దాం. మాయిశ్చరైజర్ని ఫేస్ మొత్తం అప్లై చేసుకొని అండ్ నెక్లో కూడా అప్లై చేసుకోవాలి. నెక్లో అప్లై చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మాయిశ్చరైజర్ని మనం ఎంత బాగా అప్లై చేసుకుంటే మన బేస్ అనేది అంత బాగా ఉంటుంది. సో మాయిశ్చరైజర్ని మాత్రం స్కిప్ చేయకండి. తర్వాత ఇది సింపుల్ లుక్ కాబట్టి కన్సీలర్తో స్టార్ట్ చేద్దాం. కన్సీలర్ కూడా నేను ఓన్లీ నాకు డార్క్ స్పాట్స్ అండ్ డార్క్ సర్కిల్స్ ఉన్న చోట మాత్రమే అప్లై చేసుకుంటున్నాను. మీరు కూడా అంతే, మీకు ఎక్కడైతే డార్క్ స్పాట్స్ అండ్ డార్క్ సర్కిల్స్ ఉన్న చోట మాత్రమే అప్లై చేసుకొని ఒక బ్యూటీ బ్లెండర్తో ఇలా డాబింగ్ మోషన్లో నీట్గా బ్లెండ్ చేసుకోండి. మనం బ్లెండింగ్ ఎంత బాగా చేస్తే మన మేకప్ అంత బాగుంటుంది. మనం బ్యూటీ బ్లెండర్ని ఓన్లీ డాబింగ్ మోషన్లో యూజ్ చేయాలి, డ్రాగ్ మాత్రం చేయకండి. మనం మన బేస్ని ఇప్పుడు ఎంత బాగా చేసుకుంటే మన మేకప్ లుక్ అంత బాగుంటుంది. ఎందుకంటే నో మేకప్ లుక్ కాబట్టి ఇది ఓన్లీ బేస్ మాత్రమే బాగుండాలి. సో బేస్ని ఎంత బాగా చేసుకుంటే మన లుక్ అంత బాగుంటుంది. సో ఆ తర్వాత నేను కాంపాక్ట్ పౌడర్ని తీసుకున్నాను. కాంపాక్ట్ పౌడర్ని నేను కన్సీలర్ ఎక్కడెక్కడ అప్లై చేశానో అక్కడ అప్లై చేసుకొని సెట్ చేసుకుంటున్నాను కన్సీలర్ని. అప్పుడైతే మనకి మ్యాట్ ఫినిష్ వస్తుంది, చాలా బాగుంటుంది చూడడానికి. మీరే చూడండి ఆ డిఫరెన్స్ ఇటుపక్క లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. సో కాంపాక్ట్ పౌడర్ని అంతా నేను ఫేస్ మొత్తం అప్లై చేసుకుంటున్నాను. అండ్ నెక్ కూడా మర్చిపోకండి, నెక్ కూడా అప్లై చేసుకోండి. సో ఈవెన్గా ఉంటుంది ఫేస్ అండ్ నెక్ చూడడానికి. ఆ తర్వాత నేను ఐలాషెస్ని కర్ల్ చేసుకుంటున్నాను విత్ ఐలాష్ కర్లర్. సో దాని తర్వాత మస్కారాని అప్లై చేసుకుంటున్నాను ఐలాషెస్కి. సో మస్కారా వచ్చేసి మనకి ఐస్ని పాప్ చేస్తుంది అండ్ ఓపెన్ చేస్తుంది. సో మస్కారా అప్లై చేసుకోవడం మర్చిపోకండి. అండ్ లోయర్ ల్యాషెస్ కూడా అప్లై చేసుకోండి, అప్పుడే బాగుంటుంది ఐస్. దాని తర్వాత లిప్స్టిక్ని తీసుకున్నాను, న్యూడ్ లిప్స్టిక్. అండ్ ఇదే లిప్స్టిక్ని నేను బ్లష్గా వాడుతున్నాను. అండ్ బ్లష్ అనేది మనకి ఒక యూత్ఫుల్ లుక్ని అయితే ఇస్తుంది. సో నేను ఆ లిప్స్టిక్ని బ్లష్గా అప్లై చేసుకున్నాను 2 చీక్స్ పైన. ఆ తర్వాత నేను హైలైటర్ని తీసుకుంటున్నాను. హైలైటర్ వచ్చి నేను ఓన్లీ ఫేస్లో ఉన్న హై పాయింట్స్లో అప్లై చేసుకుంటున్నాను. సో దీనివల్ల వచ్చి మన స్కిన్ చాలా షైనీగాను ఎంతో జ్యూసీగా వస్తుంది. చూడండి హైలైటర్ అప్లై చేసిన చోట ఎంత షైనీగా ఎంత బాగుందో. అండ్ ఈ హైలైటర్ని నేను ఐ షాడోగా ఐలిడ్స్ పైన అప్లై చేసుకుంటున్నాను. సో ఈ ప్రోడక్ట్స్ని యూజ్ చేసి నేను ఈ లుక్ని కంప్లీట్ చేసుకున్నాను. అండ్ చిన్న బొట్టు ఇయర్ రింగ్స్ పెట్టుకొని మొత్తం లుక్ని అయితే కంప్లీట్ చేసేసాను. ఈ లుక్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఆల్, బై.